భారత్ ఏయూ మధ్య కుదిరిన భారీ ట్రేడ్ డీల్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో కొత్త టెన్షన్గా మారింది. ఈ ఒప్పందం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు ముందుగా భారత్కు వస్తోంది, అక్కడ రిఫైన్ అయ్యి ఆ తర్వాత యూరోప్కు చేరుతోంది. అంటే యూరోప్ దేశాలే తమపై యుద్ధానికి డబ్బులు పెట్టుకుంటున్నాయి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు భారత్పై విధించిన 25% టారిఫ్లను తగ్గించే అవకాశం ఉందని కూడా అమెరికా సంకేతాలు ఇచ్చింది. ఇక డీల్ విషయానికి వస్తే దాదాపు 20 ఏళ్ల చర్చల తర్వాత భారత్ EU ట్రేడ్ ఒప్పందం ఫైనల్ దశకు చేరింది. ఈ ఒప్పందంతో టెక్స్టైల్స్, కెమికల్స్, రత్నాలు, ఆభరణాలు, లెదర్, ఆటోమొబైల్స్, ఫుట్వేర్ రంగాలకు డ్యూటీ ఫ్రీ ఎంట్రీ లభించనుంది. మొత్తానికి EU డీల్ భారత్కు ఆర్థిక పరంగా పెద్ద బూస్ట్ అయితే అమెరికా, యూరప్ మధ్య కొత్త ఉద్రిక్తతలకు ఇదే కారణమయ్యేలా కనిపిస్తోంది.